అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి, అయ్యా మా కుటుంబానికి మేము భారం అయిపోయాము, మేము ఎందుకో చాలా ఇబ్బందుల మధ్యన ఉన్నామయ్యా, గుండెల్లో ఉండే బాధను బయటికి వ్యక్తం చేయలేకపోతున్నాం, ఏదన్నా ఒక నమ్మకమైన భుజం దొరికితే మాకుండే కష్టాలంతా వారికి చెప్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా మా చుట్టూ నమ్మకమైన ఎవరు దొరకట్లేదు. మేము కనీసం మా కష్టాలు పంచుకుంటూ ఉంటే మేము అలుసైపోతున్నాం, చులకనైపోతున్నాం, కానీ ఏ ఒక్కరు మమ్మల్ని నిజంగా ఆదరించలేకపోతున్నారయ్యా. బయటకు ఒక మాట చెప్తున్నారు, లోపల మరొకటి ఆలోచిస్తున్నారు. మా ముందర ఒకటి మాట్లాడుతున్నారు, మా వెనకాల మరొక మాట మాట్లాడుతున్నారు. ఉన్న కష్టాలు నష్టాలు పెరిగిపోతున్నాయి, కానీ తరగని పరిస్థితులు మేము మొయ్యలేకపోతున్నాం. సావు తప్ప మరొక పరిష్కారం లేదేమో అనుకుంటున్నాం. ఇలాంటి వేదనల మధ్యన ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే చిన్నలు మొదలుకొని పెద్దవారి దాకా నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, నీ హృదయం నుండే కలవరాన్ని తొలగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ ఆలోచన యావత్తు ప్రభు మీద పెట్టగలిగితే, నీ భారమునంతా ప్రభు చేతులకు అప్పగించగలిగితే దేవుడు నీ బ్రతుకులో కార్యం జరిగిస్తాడు. నాకు తెలుసు మీరు నీతికి యథార్థంగా బ్రతుకుతున్నారని. ప్రభు మీద విశ్వాసం ఉంచి, అయ్యా చావైనా బ్రతికైనా నువ్వు తప్ప నాకు ఇంకొక మార్గం లేదయ్యా, ఏం చేసినా నీ చిత్తమే ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకుని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. మీకు ఒక శుభార్త ఏంటి తెలుసా? నా ప్రభు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగము 55వ కీర్తన 22వ మాట మనం చదవగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులను నా ప్రభు నెరవేర్చును గాక. మీ భారమంతా దేవుని మీద మోపండి. మనుషుల మీద మోపితే మీరు అలసైపోతారు. మనుషుల మీద మోపితే మిమ్మల్ని చాలా చులకన చేస్తారు. కానీ నా ప్రభు అట్లా చూసే దేవుడు కాదు, మిమ్మల్ని ఆదుకునే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు, ఈ పగిలిపోయిన హృదయాన్ని మరలా తిరిగి కట్టగలిగిన దేవుడు ఆయన. ఎన్నాళ్ళు ఎంతైతే కన్నీరు కార్చారో వాటన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే నీతిమంతులను, ప్రార్థనాపరులను, దేవుని కోసం బ్రతికే వారిని, ప్రభు మీద విశ్వాసం చూపించే వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దైవజనులుగా మా కుటుంబం ఎన్నో పరిస్థితుల మధ్య నలిగిపోయింది. 2014 జనవరి 13 నేను అన్నడూ మర్చిపోలేని ప్రయాణం అది. ఒక శవాన్ని చుట్టినట్లు ఒళ్ళంతా చుట్టేశారు. హైదరాబాద్ మొదలుకొని సిఎంసి వెల్లూరు దాకా ఒక కారు కట్టిస్తే ఆ కారులో ప్రయాణం చేశాం. కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటే నరకయాతను అనుభవించాను. ఒకవైపు తిండి కరువాసిపోయాను. మా తల్లిగారిని మా కుటుంబం అంది కదా, అమ్మా నువ్వేమీ తినకపోతే నీరసం అయిపోతావు, కొడుక్కి ఎవరు చాకరీ చేస్తారు అని మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న చపాతీ పొట్లను తీసుకొచ్చి మా తల్లి చేతిలో పెట్టారు. నాకు ఎంత సంతోషమో తెలుసా? ఎందుకంటే నేను భోజనం చేసి 3.5 నెలలు అయింది. మా తల్లి చేతుల ఆహారం చూడగానే నా మనస్సు అంతా ఎంత సంతోషం అంటే, తల్లి మనసు మనకు బాగా తెలుసు కదా, మొదటి ముద్ద ఎప్పుడు పిల్లలకి పెడుతుందని. నేను అనుకుంటున్నాను, మా తల్లికి తెలుసు నేను విపరీతమైన ఆకలితో ఉన్నానని. మా తల్లి నాకు పెడతదని ఎదురు చూశాను, కానీ ఒక్క చిన్న ముక్క కూడా నా నాలుగు మీకు పెట్టలేకపోయింది. నోరు తెరిచి అడిగానమ్మా, ఒక చిన్న చపాతీ ముక్క నాకు పెట్టవా అంటే, కొడుకు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నానని మా తల్లి కారు వెనక్కిపోయి నోరు నొక్కేసుకొని ఇచ్చేస్తూ ఉంది. కానీ ఆకలి మనం చెప్తే ఆగదు కదా. మా తల్లి తింటున్నప్పుడు ఆ చపాతీ పొడి నా మొక్క మీద రాలింది. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులైంది. ఆ చపాతీ పొడిని ఇట్లా నలుపుకుంటే ఎంత మట్టి వచ్చింది. ఆ మట్టిని నాలుగు కింద పెట్టి ఆకలి తీర్చుకున్నాను. బ్రతుకట్లా దిగజారిపోద్దని కళ్ళు కూడా ఊహించలేకపోయాను. సిఎంసి వెల్లూరులో జాయిన్ చేసిన తర్వాత కీమోథెరపీ ఇచ్చాక విపరీతమైన ఆకలి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే వైద్యులను తినమంటున్నా ఏది తిన్నా రక్తంలో బయటకు వస్తుంది. కడుపులో అసలు అది ఇమిడేదే కాదు. ఆ స్థితిగతుల మధ్యన వేడివేడి అన్నంలో నాకు ఇష్టమైన కూర కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకుని ఆకలి తీర్చుకునేవాడిని. నా ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకొని అది నీళ్ళలాగా తాగితే అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. నరకయాతను అనుభవించిన పరిస్థితులు ఈ భారమంతా ప్రభు మీద మోపడం ప్రారంభించాను. తండ్రి, చావైనా బ్రతికైనా ఏదైనా నీ చిత్తమేనయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా. ఈ బాధ తట్టుకోలేక ఒకవైపు మా తల్లిదండ్రులకు ధనం అయిపోతుందని, వాళ్ళు లక్షల అప్పుల్లోకి మునిగిపోతారేమోనని ప్రభు దగ్గర అన్నానయ్యా, నన్ను క్షమించు, నేను ఇక బ్రతకలేనయ్యా, నా కుటుంబానికి భారంగా నేను ఉండలేనయ్యా, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభు అని 8వ ఫ్లోర్ నుంచి దూకేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభు స్వరం నన్ను బలపరిచింది. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడని ప్రభు వాక్యం ద్వారా బలపరచబడ్డాను.
నా భారం అంతా దేవుని మీద మోపన్నాను కదా తండ్రి, ఏదైనా నీ ఇష్టమేనయ్యా అని ప్రభు చేతులు పెట్టాను. ఈరోజు దేవుని కృప మీ కళ్ళ ముందర ఇలాగ సేవకుడిగా నిలబడడానికి దేవుడి కృప చూపించాడు. వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎన్నడూ చూడలేని క్లిష్టమైన ప్రయాణాలు మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినను మీ భారం అంతా ప్రభు చేతులు పెట్టండి. మానవులుగా మనం ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో గెలవలేం, కానీ మనం గనక మన భారాన్నంతా ప్రభు చేతులు పెట్టగలిగితే ఓటములను విజయముగా మారుస్తాడు. మనుషులు మనల్ని ఆదరించలేరు, దేవుడైతే ఖచ్చితంగా ఆదరిస్తాడు. వాస్తవానికి చెప్పాలంటే ఈ హృదయమే చాలామంది తన్నిన వారు ఉన్నారు. గాయపడింది, కానీ గాయాన్ని దేవుడు తొలగించాడు. ప్రార్థనలు ప్రభు విన్నాడు. మా తల్లి, మా కుటుంబం, మేమందరం కూడా ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రయాణం చేశాం. అందరూ కలిపి చనిపోతే బాగుందని కూడా కోరుకున్నాం. వేదన మమ్మల్ని అట్లా మాట్లాడేలాగా చేసింది. కానీ ఆ తరుణాల మధ్యన దేవుని వాక్యం మమ్మల్ని ధైర్యపరిచింది. నీతిమంతులను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు కదా, ప్రార్థనా పరులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కదా, అవమానాలు తొలగించగలిగిన దేవుడు కదా అని మా కుటుంబం అంతా ఏకధాటిగా విశ్వాసంతో ప్రార్థన చేశాం. ఈరోజు 2 చేతులు జోడించి నా తల వంచుకొని మాట చెప్పనా, ఈరోజు నేను ఊపిరి పీలుస్తున్నానంటే, ఈరోజు కడుపు నిండా నేను భోజనం చేస్తున్నానంటే, ఈరోజు మీ కళ్ళ ముందర ఇట్లా నిలబడ్డానంటే ఇది నా గొప్పతనము, మా తల్లిదండ్రుల గొప్పతనము కాదు, కానీ ప్రభు మాకు వేసిన భిక్ష. దేవుడు మా భారాన్ని తొలగించాడు. దేవుడు మా కన్నీటిని నాట్యముగా మార్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, నేను సిగ్గుపరచడు, నా ప్రభుని అవమానపరచడు. నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసముతో ప్రార్థించాయి. యవనస్తులు, మీకు ఎన్నో పోరాటాలు ఉంటే నాకు తెలుసు, కానీ వాటి మధ్యన మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. యథార్థంగా నీతిగా బ్రతకండి. మీ భారమంతా ప్రభు మీద వేయండి. మీరు మోయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో కాలం ప్రయాణించలేము. అలాగా మీ భారమును ప్రభు చేతులకు అప్పగించండి. దేవుడు ఈ క్షణమే బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించని విజ్ఞాపన చేసిన గురుడివాడి దగ్గరికి ప్రభు వచ్చి స్వస్థపరిచాడు కదా. ఈరోజు మీరు కూడా అట్లా ప్రార్థించండి అయ్యా. కన్నీరు కార్చండి తల్లి, మీ బ్రతుకులను దేవుడు మారుస్తాడు. యవనస్తులు, విశ్వాసముతో ప్రభు వైపు చూడండి. ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. అవమానపడిన చోటే ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సిగ్గుపరచడు, తలగా నియమిస్తాడు, కానీ తోగ్గా చేయడాయన. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.